విధ్వంసాలు చేయండి, మనం దృష్టిని సంచలనం కోసం ఈ విధంగా కృత్రిమ పోరాటాలు చేస్తారండి. ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు, అంటే మీరు జనరల్గా గవర్నమెంట్ మీద ఉన్నప్పుడు, అధికార ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఆందోళన చేస్తారు, జనం కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటే మీతో పాటు కలిసి వస్తారు. కానీ మీతో ఎవరు రావటం లేదన్న ఫ్రస్ట్రేషన్లోనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణ, మానవతరాయ్ గారు ఆరోపణ. మాతో ఎవరు రావట్లేరు అనేది అసలు వింటుండే నవ్వుస్తుందండి. ఒకే రోజు ఒకే టైంలో ముఖ్యమంత్రి గారు సభ పెట్టిండ్రు, జగిత్యాలలో కేసీఆర్ గారు సభ పెట్టిండ్రు. జగిత్యాల సభను సోషల్ మీడియా వేదికగా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా 40 లక్షల మంది చూస్తే పట్టుమని 4 లక్షల మంది రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని వినలేదు. ఎవరి సభలకు జనాలు వస్తున్నారో, ఎవరి సభలకు ఇచ్చేస్తున్నారో నేనే ప్రత్యక్ష సాక్షిని. అమెరికాలో రాహుల్ గాంధీ వస్తే న్యూజెర్సీ లోపల, న్యూయార్క్ లోపల ఒక సభ పెట్టడం కోసం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ 15 రోజులు కూర్చొని, అప్పుడు నేను ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ ఉన్నా. మేము అన్ని రాష్ట్రాల ప్రజలందరినీ మొబైలైజ్ చేస్తే కూడా పట్టుమని 5,000 రాలేదు. మొన్న కేటీఆర్ గారు వచ్చి డాలస్ లో సభ పెడితే నభూతో నభవిష్యత్ 10,000 మంది ఎన్ఆర్ఐలు ఓన్లీ తెలుగు వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యారు. ఇవాళ ప్రజాస్పందన బీఆర్ఎస్ పట్ల ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడికి డిపాజిట్ రాదు రేపు రాబోయే ఎలక్షన్. ఒక్కడంటే ఒక్కడు కూడా గెలవడు. మానవతారాయణను కూడా ఇప్పుడే మూట వదులుకోమని చెప్తున్నా. అన్నా, నీకు అన్యాయం బాగా జరిగింది, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు. ఆ కాంగ్రెస్ పార్టీలో నీలాంటి ఉద్యమ నాయకులకు, నీలాంటి పోరాట యోధులకు స్థానం లేదు. ఇక ఆ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిదని ఆయన మన మిత్రుడు, చిరకాల మిత్రుడు కాబట్టి చెప్తున్నా. నెంబర్ 1 ఇది. నెంబర్ 2, విధ్వంసానికి వేదికే, క్రమశిక్షణ రాహితానికి వేదికే, ఒక విచ్చలవిడి రాజకీయానికి వేదికే, ఒక ప్రజాస్వామిక పాలనకు వేదికే కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు చూసాం రాజీవ్ గాంధీ గారి హత్యోదంతం తర్వాత, ఇందిరమ్మ హత్యోదంతం తర్వాత, రంగా గారి హత్యోదంతం తర్వాత విధ్వంసం, ప్రభుత్వ ఆస్తులు మొత్తం తగలబెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది. ప్రభుత్వ ఆస్తులు మొత్తం దేశవ్యాప్తంగా ధ్వంసం చేసి ఎక్కడ పంజాబీలు ఉంటాయి, అక్కడ ఎక్కడ సిక్కులు ఉంటాయి, వాళ్ళని ఊచకోత కూర్చున్నటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీలు వచ్చే శుద్ధుడు చెప్తే వినాలా. ఈ దేశంలో ఒక విధ్వంస రాజకీయానికి నాంది పలికిందే కాంగ్రెస్ పార్టీ. ఒక చండాలమైన పార్టీ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక 2 సంవత్సరాలు నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నా, ఒకప్పుడు నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. అటువంటి పనికిమాల పార్టీని మీలాంటి విద్యావంతులు వెనకేసుకురాకండి అన్నా. మీరు ఒక చిత్తశుద్ధి గల ఉద్యమ నాయకులు, మీరు ఉన్నట్టు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీని ఇంత వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. అదొక పనికిమాల పార్టీ అన్న, అది చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నక్కకు నాగలుకున్న తేడా. ఒక క్రమశిక్షణకు వేదిక బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బాలకృష్ణ గారు మాట్లాడింది మాటకి ఇది హార్మోనియకులను చేయడం కోసం, కార్యకర్తలు సన్నద్ధం చేయడం కోసం కొన్ని ఉద్రేకపూర్వక మాట్లాడతారు. అగ్గి చేస్తామంట, అగ్గి చేసినట్ట అంటాం. మా నాయకులు అగ్గి చేస్తాం, అగ్గి రాజేస్తాం అంటే అగ్గి రాజేసినట్ట. తలకాయలు పేలిపోతాయంటే తలకాయలు పేలుస్తారా? మాట్లాడతారండి, ఉపన్యాసాలలో మాట్లాడతారు. అవన్నీ కూడా ఇక వెల్ డాక్యుమెంటెడ్. అంటే రేవంత్ రెడ్డి గారు అసలు జీవితకాలం జైల్లోనే ఉండాలి. మీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే మా పార్టీలో గెలిచి మీ పార్టీ దూకిన దానం నాగేందర్ అవి బయటికి రాండ్రా చూసుకుందాం అన్నాడు. నిండు అసెంబ్లీలో వెల్ డాక్యుమెంటెడ్, బయటికి రాండ్రా చూసుకుందాం అన్నాడు. ఇటువంటి వాళ్ళు మీ మైనంపల్లి హనుమంతరావు కంటే పెద్ద వీధి రౌడీ, స్ట్రీట్ రౌడీ ఉన్నాడా? బండి సంజయ్ కేంద్ర మంత్రి పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు. పొద్దున్న లేస్తే ఆయన కొడుకు ఎన్ని పనికిమాల మాటలు మాట్లాడతారో మనం చూసాం. ఇట్లాంటి నాయకులున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు శుద్ధులు చెప్తారా? బీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్ గారితోనే తెలంగాణకి రక్షణ. తెలంగాణ 9 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉండే, ఇవాళ మీరు వచ్చి సర్వనాశనం చేసిన తెలంగాణను. మీరు ఇవాళ ఒక్కరు కూడా డిపాజిట్ తో గెలవు. డిపాజిట్ కూడా రాదు కాంగ్రెస్ వాళ్ళకు రాబోయే ఎలక్షన్ లో. మానవతరాయ్ గారు, అంటే ఈ బూతులు మాట్లాడడం కానీ, ఇట్లా ఈ రెచ్చగొట్టే వ్యక్తులు కానీ మీరు కూడా చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. మేము అట్లాంటికి పాల్పడమండి. మేము ప్రజల ఆస్తులకు కానీ, లేకుంటే ప్రభుత్వ ఆస్తులకు కానీ వాటి జోలికి వెళ్ళము. మా ఏదైనా మేము అంతర్గతంగా మాట్లాడుకుంటాం, తర్వాత ఐకమత్యంతో కలిసి పనిచేస్తాం. ఎన్నికలు విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లే. ఇప్పుడు న్యూజెర్సీలో జనం వస్తే అది కూడా కృత్రిమమే. పైసలు ఇచ్చో అది ఇచ్చో తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి వీడియోలు తీసి ఇంకేముంది బీఆర్ఎస్ పార్టీ అధికారం అనేది కళ. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. ఇది వాస్తవ పరిస్థితి. ఇవాళ మీకు జనం రాకే కదా, మీరు పోతే మీకు ముఖం జల్లక, జనం రాక మిమ్మల్ని చూసి అసహించుకుంటుంటే తట్టుకోలేక ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తలకు ఉన్మాదం నూరు పోసిందా? అది బాలకా సుమన్ ఉన్మాదం నూరు పోస్తుంటే
పెద్దలు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు పక్కనే ఉండి తలవుతున్నారంటే దీనికి ఎంత అసలు విచక్షణ కోల్పు, ఎంత దిగజాడు రాజకీయం ఇది. ఇంత జరుగుతుంటే మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కుంభకర్ణం లెక్క నిద్రపోతాడు. వారు ఏ సమస్యలు వచ్చినా రారు, వరదలు వచ్చినా రారు, ఏ సమస్యలు వచ్చినా కుంభకర్ణం లెక్క ఫామ్ హౌస్ లో నిద్రపోతారు. ఇంత జరుగుతుంటే కనీసం ఒక వ్యాఖ్య బాల్కా సుమన్ లాంటి వ్యక్తి ఈ విధంగా హింసకు విధ్వంసానికి పాల్పడే విధంగా వ్యాఖ్యలు చేసి వాళ్ళ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించింది కాబట్టి ఆయన పైన ఏమైనా చర్యలు తీసుకుంటామని ఒక వ్యాఖ్యలు చేశారా? అంటే మీరు హింసను ప్రోత్సహిస్తారా? విధ్వంసాల ద్వారానే అధికారం చేపడతారు. ఇంత గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ విధంగా చేశారని, ఎందుకంటే యూనివర్సిటీలో ఉన్నాం. వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా బాల్కా సుమన్ మీద ఆరోపణలు వచ్చినాయి. అప్పుడున్నటువంటి పోలీసు వాళ్ళు అంటే ఉద్యమాన్ని మేము గౌరవించడం, వాళ్ళు సహసిద్ధంగానే చనిపోయారు, వాళ్ళ చావులు మా రాజకీయం చేయొద్దు అని చెప్పి మేమంతా కూడా తిరగబడ్డాం. కానీ ఇప్పుడు అనుకుంటుంటే అనుమానాలకు వస్తుంది శ్రీకాంతాచారి మరణం వెనుక ఇట్లాంటి కుట్రలే ఉన్నాయి అనిపిస్తుంది. ఇంకోటి లగచర్ల చూడండి, లగచర్లో బీఆర్ఎస్ గూండాలు కలెక్టర్లపై దాడి చేసి ఏ విధంగా ఉన్మాదానికి పాల్పడరు. అంటే బాల్కా సుమన్ లాంటి వ్యాఖ్యలు, అట్లాంటి పోరాటాలు, కృత్రిమ పోరాటాలు స్పష్టంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నది. అంతేకాకుండా వడ్ల కొంటానికి పోయి రైతుల దగ్గర పోయి కొంతమందిని అడిగారట, మీరు ఇది చేయండి అది చేయండి, మీరు బలవన్మరణాలకు పాల్పడండి అని అడిగినట్టు కూడా మాకు సమాచారం ఉంది. అయినా రైతులు వీళ్ళ మాట వినకపోయేసరికి ఏం చేయాలో పాలుపోక వాళ్ళ కార్యకర్తలకు ఈ విధంగా ఉన్మాదం ఉగ్గుపాలు నూరు పోసినట్టు ఉన్మాదం చర్యలను నూరు పోస్తున్నారు. ప్రతి కార్యక్రమం నిరుద్యోగుల దగ్గర పోయారు, నిరుద్యోగులు కూడా వీళ్ళ దగ్గర రావట్లే. నిరుద్యోగ ఉద్యమం గ్రూప్ 1 అని చెప్పి రకరకాల ఎత్తుగళ్లతో వాళ్ళకి చేత కాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేతనైంది గ్రూప్ 1 పరీక్ష పెట్టడం. కాబట్టి దీన్ని అడ్డుకోవాలా. కృత్రిమ నిరుద్యోగుల్ని కృత్రిమ పోరాటం చేసి అక్కడ విఫలమైపోయారు, లగచర్లో విఫలమైపోయారు. రైతుల దగ్గర పోయి రమ్మంటే రైతులు రాలేదు, వీళ్ళ మీటింగ్లకు రావటం లేదు. కాబట్టి డబ్బులు ఇచ్చినా సరే రైతులు రావట్లేదు వీళ్ళకి. కాబట్టి ఏం చేయాలా, వీళ్ళ కార్యకర్తల్నే ఎంచుకొని వాళ్లకు ఉన్మాదం అనే ఉగ్గుపాలు నూరుపోసి రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులు క్షమించరు. తెలంగాణ సమాజం ఇట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలకు క్షమించదని బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి, ముక్కు నేలకు రాయండి. అంతేగాని సమర్థించుకునేందుకు ఒక తప్పు చేసి 100 తప్పులు చేసే కార్యక్రమాన్ని చేస్తారు. ఇది ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు కాదు. ఆరోగ్యకరమైన రాజకీయాలంటే ప్రజల వెంట ఉండి ప్రజలు ఆదరించిన దాకా, మీ మీటింగులకు సహసిద్ధంగా వచ్చిన దాకా మీ పోరాటాలు రావాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వ్యతిరేకత రాకముందే వ్యతిరేకత వచ్చిందని మీకు సంబంధించిన కొన్ని ఛానల్ ద్వారా విష ప్రచారం దుష్ప్రచారం చేస్తూ అందులో ఇట్లాంటివి చూపించుకునేందుకే తాపత్రయపడే ఇలా మీ గొయ్యిని మీరే దవ్వుకున్నారు. ఇలా సింగరేణికి అగ్గిపెట్టబోయి మీ టీఆర్ఎస్ భవనానికి మీరే అగ్గిపెట్టుకున్నారని ఒక్క నిమిషం అండి. తిరుపతి రెడ్డి గారు, అంటే ఇప్పుడు బాల్కా సుమన్ చేసిన